అవి జెంట్స్ ఇవి లేడీస్. వర్షాలు అయితే ఆయిల్ చేస్తాకే ఏం కావాల్సింది ఇప్పుడు? పొలాలంటూ తిరిగా ఎన్ని తిరే మరి చాలా ఈ పీస్ అనమాట. అంటే ఎక్కడండి శ్మశానాలు ఇలా నల్లబడిపో. ఎక్కడికి వెళ్తామో తెలుసా మేము ఈరోజు? పొలానికి. అక్కడికి వెళ్ళాక మేము ఏం చేసాం ఏంటి ప్రతిదీ వివరంగా చెప్తాను. బ్లాగ్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, కొత్త విషయాలు నేర్చుకోండి మాతో పాటు. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అన్నమాట. ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వెళ్తున్నాం మేము. హాయ్ హాయ్ ఆద్య, హాయ్ హాయ్ చెప్పు. హాయ్ బావు బావు బావు. గాయ్స్ సన్సెట్, అలాగే ఒక బ్యూటిఫుల్ లొకేషన్. ఓ మై గాడ్, శ్మశానాలు, మేకలు మే. దారి తప్పిపోయి పక్క పొలంలోకి వచ్చేసాం. ఇక్కడ మాకు రూట్ తెలియక పిచ్చోళ్ళగా పొలాలంటూ తిరిగాము. అన్ని పొలాలు ఒకలా ఉంటాయి కాబట్టి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేసి ఎవరైనా కనిపిస్తే రూట్ అడుగుదామని చూస్తున్నాం అనమాట. అడుగుదామా? అడుగు. సర్వీస్ తోట అంటే ఎక్కడండి? అది కోడివరం వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చి రైటా రెండోదా? సరే థ్యాంక్స్ అండి. అడుగు వస్తున్నాడు పద. నిజంగా ఈ దారి తెలుసుకోవడానికి ఎన్ని పొలాలంటూ తిరిగా ఎన్ని పొలాల మధ్యలో ఏం కనిపిస్తున్నా. వచ్చేసాము. ఎక్కడికి వచ్చాం మనం? వచ్చేసాం కదా మనం. లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి రావడానికి ఎన్ని దాటేమో 1.5 hours పట్టింది. ఎన్ని దాటుకోవడానికి సన్సెట్ కూడా వచ్చేసింది. ఓ మై గాడ్, సార్ గారే తెలుసు అనుకుని వచ్చామండి. మీకు తెలియదని మాకేం తెలుసు? మా అడ్రస్ అంటే రోజుగా వస్తున్నానే నేను పొలానికి. ఇదే మా పొలం ఎక్కడ ఉంటది. పొలం ఎక్కడున్నది? త్వరగా కనిపించా చెట్టు. ఇదే ఇక్కడ ఎక్కడ ఉంటది? అదే చెరువు మాదే. రీచర్ మా ఉక్లిస్తాట. అది ఇక్కడ ఉక్లిస్తాట కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. మనం 1 గంటన్నర స్ట్రగుల్ చేసిన తర్వాత ఫైనల్లీ మా పొలం మీద కనిపెట్టామండి. ఇన్ని పొలాల్లో తాతి బండి, మా తాతి బండి వచ్చేసాం. ఫైనల్లీ లొకేషన్ అయితే రీచ్ అయ్యాము. కానీ ఇక్కడ నుంచి వాకింగ్ చెయ్యాలంట, చాలా దూరం. సో చూద్దాం ఎంత దూరం వాకింగ్ చెయ్యాలి అనేది. ఇది మా ఇంజను. ఈ పక్కనున్న కాలువ బాటలోంచి వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ లో ఆ పైప్ అందులో వేస్తే అందులోంచి వాటర్ వచ్చి పొలంలోకి లాక్కుంటారు. సో ఇటు నుంచి అలా వెళ్తే చూపిస్తాను మిగతా మా పొలాలు. ఏంటది? వావ్ గైస్, ఇది మొక్కజొన్న చేను అన్నమాట. ఇదంతా మొక్కజొన్న స్వీట్ కార్న్ అలా. సో చూసారా, ఇక్కడ చెట్టుకి చెట్టుకు ఒకటే వస్తుంది. ఇదిగో ఇలా ఒకటి వచ్చింది చూసారా, ఇలా ఇక్కడ ఒకటి మొక్కజొన్న. ఇదంతా ఇదిగో దీనికి చూసారా, ఇక్కడ ఒకటైతే దీనికి 2 వచ్చినాయి. ఇదిగో ఇదొకటి మొక్కజొన్న. వావ్. సో ఇవి ఇంకా అవ్వలేదు అనుకోండి, ఇంకా పచ్చిగా ఉన్నాయి అన్నమాట. సో పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తీస్తారు. ఫుల్ మొక్కజొన్న తోట అన్నమాట. సో ఈ పొలంలో మధ్యలో సింగిల్ గా అందంగా ఒకే ఒక్క సన్ఫ్లవర్. నేనే అంటారేమో కలుపు చేనులో మొక్క తులసి మొక్క అంటారు కదా, అలా ఎక్కువ చుట్టూ వ్యూ చాలా బాగుంది కదా మామ. సన్ఫ్లవర్ ఏంటది?
కడుపు కాళ్ళడి తెలుస్తుంది ఆకలి విలువ. ఏ నీ కొడుపేం కావాల్సింది ఇప్పుడు? అన్నం తినలేదా మధ్యాహ్నం? తినలేదు కదా, మర్చిపోయాను. అయ్య బాబాయ్, ఇలా చేస్తే వాకింగ్ అది వచ్చేస్తుంది. రోజు ఇంత దూరం వెళ్ళి నడుతున్నారు కానీ అప్పుడు కాళ్ళు లాగేస్తున్నాను నాకు. అమ్మాయి, ఓ మై గాడ్, చలా కాళ్ళు లాగేతున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? తెలుసుకోకుండా ఎందుకు ఎన్ని తిప్పుతున్నాను? మామూడు మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ రాంగ్ అని చెప్తే ఏమవుతుంది మాము? ఏదో అదే అవుతుంది. ఓ అడ్వెంచరే మరి. పులి మొన్నేరా వెళ్ళి పులులు మళ్ళీ రావాలని ఎందుకురా కోరుకుంటున్నారు? అమ్మా, అయ్యో అమ్మా, ఎక్కడున్నారే తల్లి? మా ఇంకో ఇంజిన్ కనిపించడం అంటే ఇదేనా ఇంజిన్? మా అమ్మా, ఎక్కడున్నారు? కాళ్ళు ఆగలేదు మీకు? కింద చూసుకోవద్దు, కూర్చోపోతే. ఎక్కడున్నారు? అమ్మా, ఓ మై గాడ్, అయ్యో కనిపించారు. అక్కడ ఎక్కడన్నా కనిపిస్తున్నారు మీకు? ఎడుతున్నారా మామూ? ఇన్నరులు ఉన్నాయి. అక్కడి నుంచి అది ఇది మందా? అయ్యో రావడానికి వచ్చాము. అదికా హాయ్ హాయ్ దా. సన్ఫ్లవర్ వేస్తారు కదా, దేనికి చెప్పు? ఏం చేస్తారు, ఎలా చేస్తారు? వేసిన కాడి నుంచి అయిన దాకా ఏం చేస్తారు చెప్పు? ముందు దుక్కు తోలి దుక్కు ఒక 20 దుక్కు తోలేసి బోధులు వేయాలి. బోధులు వేసాక ఆ బోధుల్లో సూపులతో తడుపుతుంటే మగోళ్ళు ఇజ్జిరి వేసి ఇజ్జిరానికి గట్టి సూపులతోటి తడుపుతుంటే ఆ ఆడవాళ్ళేమో వెనక గింజలు ఉడుచుకొస్తారు. బోధుల్లో పిండి వేయాలి ముందు మళ్ళీ. పిండి వేసాక అప్పుడు తడుపుతుంటే వేసుకొస్తారు, గింజలు ఊడ్చుకొస్తుంటారు. ఊడ్చుకొచ్చాక మళ్ళీ అప్పుడు 30 రోజులు అయ్యాక తడెట్టాలి. 30 రోజులు అయిన తర్వాత 35 రోజులు అయినా పర్వాలేదు, తడెట్టాలి. మళ్ళీ పిండేసి మళ్ళీ అలాగే మందులు కూడా కొడుతుండాలి. మందులు కూడా కొడుతుంటే 40-55 రోజులకి ఎన్నెలకో క్రాసింగ్ కొత్తది. అంటే పోతులు వేరేగా ఉంటాయి, ఆడవి వేరేగా ఉంటాయి. పోతులు పొగటరు తీసి మామూలుగా జల్లుడికి ఎలాగంటే ఇప్పుడు అప్పుడు ఆ పౌడర్ మేము ఒక గిడ్డికి దోమలు తెరదుంటది కదా, ఆ ముక్క కట్టి దాని పైనుంచి దులుపుతుంటే కింద గిడ్డిలో పడుతుంది పొగటరు, పోతులు పొగటరు. అదేమో ఆడవాళ్ళు ప్యాజీ ముక్కలతోటి అద్దుతుంటారు అనమాట. అద్దుతుంటే అప్పుడు క్రాసింగ్ అవుతుంది. ఇక ఈ రకంగా క్రాసింగ్ అవుతుంది. ఆ రకంగా క్రాసింగ్ అవుతుంది అనమాట. అప్పుడు క్రాసింగ్ అవుతే అప్పుడు తర్వాత గింజ వేసుకుంటది అనమాట. అలా క్రాసింగ్ చేయకపోతే గింజ వేసుకోదు. ఇది కమర్షియల్ కాదు, సీడ్. కమర్షియల్ అయితే మొత్తం అవసరం లేదు. కమర్షియల్ ఇది ఇద్దరికి అది వెళ్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు జల్లుతారు, అది అప్పుడు కమర్షియల్. ఇప్పుడు మనం ఇది ఆయిల్ దాకా ఇస్తామా? గింజ అయిందా? గింజ ఇచ్చేస్తాం. మనం గింజ ఇచ్చేస్తాము. మరి ఆ తర్వాత ఆయిల్ చేయాలంటే ఆ గింజలు వేసుకుంటారా? ఆయిల్ చేయరు, ఇది ఇత్తనానికే వెళ్తుంది. మన దేశం వాళ్ళు ఇత్తనానికా? ఇత్తనానికే వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ రిపీట్ మళ్ళీ సంవత్సరంలో ఇంకో ప్రదేశంలో జల్లుకుంటారు కొనుక్కుండి ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర. అది ఆయిల్ అవుతుందా? అంతేగాని దీన్ని ఆయిల్ చేస్తే గిట్టదు. ఇత్తడికైతే ఇది రేట్ ఎక్కువ కదా. కమర్షియల్ అయితే
ఆయిల్ చేస్తాకే గిడుతుంది అనమాట, అంతేగాని ఇది ఆయిల్ చేస్తే గిట్టదు. కాదంట, మనం ఇత్తనానికి ఇచ్చేద్దామంట. ఆయిల్ చేయాలంటే ఆయిల్ గిట్టదు. దీన్ని మళ్ళీ వెళ్ళి కమర్షియల్ కింద మళ్ళీ ఇంకొకరు వేస్తారు మళ్ళీ సంవత్సరంలో. తీసుకుంటాం, అదా మ్యాటర్. ఊరే బాబా బాగుంటది ఇప్పుడు కూడా. ఇలా ఇలా నిల్చోండి ఇక్కడ, ఇదిగో మీ పిల్ల ఈ మొక్కజొన్న కూడా మందేనంట. ఇది కదా అది ఎదురా, ఆ ఎదురా ఆ పొలం అది ఆ ఎదురు ఉన్నది. వచ్చారా దారి దాచారా మందే అంతానే మొక్కజొన్న. నేను ఇంకా ఇది ఒకటే వేసారు అనుకుంటున్నాను, ఒకటే వేసారు అనుకుంటున్నాను. ఇప్పుడు రావైతాను చెప్పమ్మా, హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. పువ్వులు ఆగేస్తున్నావి స్ట్రైట్. అవలంది వచ్చింది నాకు. పోతులకు కూడా క్రాసింగ్ ఉంటదా? గాలికి గాలికి క్రాసింగ్ అవుతుంది. గాలికి అవుతుందా? పోతులు గోబర్లాగా వస్తుంది నాకు ఎద్దులతోటి. అదబ్బా ఇది పోతులు క్రాసింగ్ అవుతాయి. తలకాయ తీసేసాను. పొత్తులు ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా, ఇంకెన్ని రోజులు పడుతుంది? నెల పైన పడుతుందా? పొత్తు అయినట్టు ఎలా తెలుస్తుంది మరి? పొత్తు అయినట్టు ఎలా తెలుస్తుందనా? ముదిరిపోతుంది బా. నిజంగా మీ వయసు వచ్చేసరికి మీరు నడ్డ మామూలు, నేనైతే అసలు ఇంత దూరం ఇలా నడవడం. ఈ మొక్కజొన్న ఇక్కడి నుంచా? ఇదేంటి ఇలా పెట్టారు ఇక్కడ? పోతులు తొక్కేశారు. తొక్కేశారా? ఈ క్రాసింగ్ అయ్యాక పోతులు తొక్కేస్తారు. పోతులు తొక్కేస్తారా? కదా ఇలా సెట్ కి పోతులు ఉంటాయా? 5 వరుసలకు ఒక వరుస పోతులు. 5 వరుసలకు ఒక వరుస పోతులా? అవి తొక్కేస్తారా? 5 వరుసలకే ఈ పక్కన క్రాసింగ్ అవుతుంది. చూసా ఇట్లా ఎడ్లు పీకేస్తారు. చూసాను ఇగో ఎడ్లు పీకేసారు. పీకేసాక పొత్తు పొడుస్తుంది. అప్పుడు ఈ పొత్తు పొడుతున్నప్పటికి ఎడ్లు వస్తాయి పోతులు. ఎడ్లు చూడు, ఇది కావాలేదు చూడు, తెలుసు పీసు పీసు తెల్లగా ఉంది, నల్లబడిపోవాలి. అది నల్లబడితే క్రాసింగ్ అయినట్ట. ఇలా నల్లబడితే క్రాసింగ్ అయినట్టు, ఇలా తెల్లగా ఉంటే క్రాసింగ్ అవ్వలేనట్టు. గాలి ద్వారా అవుతుందంట క్రాసింగ్. ఇదే ఇక్కడ చాలా తెల్లగా ఉంది. ఇది ఇంకా అవ్వలేదే, ఇదేది అవ్వలేదు ఇంకా పూర్తిగా. ఇక్కడ ఇంకా నెల రోజులు పడుతుంది అవడానికి. 10 రోజులు అయిపోద్దా? మొక్కజొన్న పూర్తి అవడానికి మాత్రం ఇంకా నెల పడుతుందా? నెల పైన ఆడుతుందా? గుర్తుందా? చూడ్డానికి వచ్చి బెడ్లన్నీ తినేసేదాన్ని, మట్టి బెడ్లు భలే కమ్మగా ఉంటాయి. క్రాసింగ్ అయితే ఇలా నల్లబడిపోతుందంట మొక్క. అవ్వపోతే ఇందులో తెల్ల తెల్ల పీసు లాగా ఉంటాయి. పీసు ఇది ఉంది కదా, ఈ పీస్ అన్నమాట. క్రాసింగ్ అయితే ఇలా నల్లగా ఉంటది. మా అమ్మమ్మ మా కోసం బీరకాయలు అలాగే టమాటాలు ఇవన్నీ పొలంలోవి సంచిలో సర్దుతుందన్నమాట, తీసుకెళ్ళమని చెప్పేసి. మేము ఇంటికి తీసుకొచ్చాము ఇవి. సో తెలిసిందే కదా, అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే కూడా ఏదో ఒకటి సర్దుతూనే ఉంటారు. అలాగే పొలానికి వచ్చినా సరే పొలంలో ఏదో ఒకటి సర్దుతూనే ఉంటారు. అది వాళ్ళ ప్రేమ. వీళ్ళు మా పొలానికి వచ్చే కూలీలు అనమాట. ఇంకా 12 మంది పైగా ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేము వచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి. ఇప్పటి వరకు చూసింది మనం మొక్కజొన్న, ఇదేంటి సన్ఫ్లవర్ పువ్వులు కదా. సో పువ్వులు అయిపోతే ఇలా చూసారా గింజలు, ఇలా గింజలు వస్తాయి అన్నమాట. ఇవి వండుకుని తీసి చూపిస్తాను. సో చూసారా ఇలా గింజల కింద వచ్చేస్తాయి అన్నమాట. ఇవి సీడ్స్. సరే అమ్మా, ఇవి సీడ్స్ అన్నమాట. సో అయిపోయిన తర్వాత ఇలా సీడ్స్ వస్తాయి. ఇప్పుడు వరకు మా పొలంలో ఇది ఇంకా అవ్వలేదు. ఇది మా పక్క పొలం అనమాట. సో ఇక్కడ ఏదో కనిపించింది కదా అని లాగేసాను. ఇవి చూసారా
ఎంత క్యూట్ గా ఉన్నాయో చిన్న చిన్నవి. వీటిని పోతులు అంటారు. వీటి నుంచి వచ్చిన పౌడర్ నే వీటికి చేస్తారనమాట. అవి జెంట్స్, ఇవి లేడీస్. రాసిన కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత గాని ఇట్లా అవుతాయి అన్నమాట. ఇవన్నీ చూసారా, అదంతా సీడ్. చూ, సీడ్స్ వస్తున్నాయి. ఈ సీడ్స్ నుంచి మళ్ళీ ఆయిల్ చేస్తారంట. వావ్, బాయ్ పక్షులు, చాలా బాగా. ఇవి పోతులు లేతది. వీటి నుంచి పౌడర్ నే అట్లకి అద్దుతారు. పోతులు ఇంక అయిపోయినట్టేనా ఇట్ల పని? పౌడర్ కోసం ఇట్ల పని. ఏ ఆయనకి ఇచ్చే. అయ్యో టమాటా తినేస్తున్నావేంటి? ఇంకా నచ్చినట్టయితే. అమ్మా ఏదో కుట్టేసింది నన్ను. అలాగే తేలు కొడుతుంది. అందరం ఇంటికి చెక్కేస్తున్నాం. చీకటి పడిపోయింది కదా, అందుకని చెప్పి అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము కూడా. అమ్మయ్యా బాబోయ్, ఇది మా ఉక్కిలిస్ తోట. మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం కుదరలేదు. చీకటి పడిపోయింది. మాకు రూట్ తెలుసుకోవడానికి చాలా టైం పడిపోయింది, అందుకే. అయ్యా ఇది చూసారా, సినిమాల్లో సెట్లా యూజ్ చేస్తారు కదా దీన్ని. నిజానికి దీని మీద రైతులు చలికాలంలో మిడ్ నైట్ 3-4 ఆ టైం వరకు కూడా పడుకుంటారు, తెల్లవారుజామున పిట్టలు రాకుండా వాటిని కొట్టడానికి. ఇది వచ్చి పొగాకు అనమాట. హాయ్ 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 చెప్పు చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పరా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గంట మర్చిపోకు.